అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతంలోని 20వ అధ్యాయము పారాయణ చేసుకుందాము. 20వ అధ్యాయంలోకి వెళ్ళబోయే ముందుగా 19వ అధ్యాయంలోని కొన్ని ధ్యాన విశేషముల్ని ప్రస్తావించుకుందాము. ఈ అధ్యాయంలో శ్రీపాద శ్రీ వల్లభుల వారు సాధకుడు బహర్యాగము ద్వారానైనను అంతర్యాగము ద్వారానైనను నన్ను పొందవచ్చునని, సాధకుడు బహిర్ముఖుడైనను అంతర్ముఖుడైనను సదా నేను వానిని కనిపెట్టుకుంటూ ఆడనని ఈ శ్రీపాదుల వారు అద్భుతంగా చెప్పారండి. ఈ బహిర్ముఖుడు మీన్స్ మన అందరికీ తెలిసిందే భౌతికంగా ఉండడం. అంతర్ముఖుడు అవడం అంటే ఏంటి? ధ్యాన స్థితిలో ఉండడము, మనల్ని మనము తెలుసుకోగలగడము, ఆ పరమాత్మ నిజతత్వాన్ని మనం అర్థం చేసుకోగలగడం, మనమే పరమాత్మ అనే సత్యాన్ని మనం అందరము తెలుసుకోగలగడం కదా మాస్టర్స్. ఈ అద్భుతమైన విషయాల్ని ఈ స్వామివారు మనకి వివరించారు మాస్టర్స్. అంతేకాకుండా మాలిన్యముతో కూడిన పరమాత్మ జీవుడని పిలువబడుచున్నాడు, మాలిన్యరహితుడైన జీవుడు పరమాత్మ అగుచున్నాడు. అద్భుతంగా చెప్పారు మాస్టర్స్. మనకి ఈ విషయం కూడా జీవాత్మ పరమాత్మలో లీనమైనప్పుడు అతని సంస్కారములన్నీ వేయించబడిన విత్తనముల వలె నుండును. పరమాత్మకు సంకల్పము కలిగినప్పుడు తనలో విలీనమైన జీవాత్మను తిరిగి సృష్టి చక్రంలోకి తీసుకురాదలిచినప్పుడు వారు కారణ జన్ములుగా అలా వచ్చి వాళ్ళ కార్యాన్ని నిర్వహించి మళ్ళీ పరమాత్మలో లీనమైపోవాలనుకుంటే వారు లీనమైపోవచ్చు. ఆ విధంగా పరమాత్మల వారు వారిని అనుగ్రహిస్తారని కూడా అద్భుతంగా వివరించారు మాస్టర్స్. అంతేకాకుండా ఈ అధ్యాయంలో శ్రీపాదుల వారి విరాట్వ స్వరూపాన్ని చాలా అద్భుతంగా వివరించారు మాస్టర్. అందరూ తప్పనిసరిగా రోజు ధ్యానం చేస్తూ ఈ అధ్యాయాన్ని మళ్ళీ వినండి మాస్టర్స్. ఇప్పుడు మనము 20వ అధ్యాయం పారాయణ చేసుకుందాము. శ్రీపాదరాజం శరణం ప్రపత్యే. అధ్యాయము 20. విస్సావధాన్ల వృత్తాంతము. శ్రీపాదుల వారి దివ్యమంగళ స్వరూప వర్ణన. నేను ఉదయముననే శ్రీపాదుల వారి దర్శనార్థము కురుంగడ్డకు వచ్చి తిని, శ్రీపాదుల వారి శరీరము నుండి దివ్య కాంతులు వెదజల్లుబడుచుండెను. శ్రీవారి దివ్య నేత్రముల నుండి శాంతి, కరుణ, ప్రేమ, జ్ఞానము జ్యోతి స్వరూపముగా వెలువడుచుండెను. వారి దివ్య సన్నిధిలో నున్నవారు శాంతిని, కరుణను, ప్రేమను, జ్ఞానమును అయాచితముగానే పొందుచుండిరి. సర్వలోకములకు ఏకైక ప్రభు స్వరూపము, నిరాకార తత్వము సాకారమై సగుణమై మానవాకారముతో కళ్ళ ఎదుటనే కనిపించుచుండుటచే ఆనందము, ఆశ్చర్యము నా సమస్త తత్వమును ముంచెత్తుచుండెను. శ్రీపాదుల వారు అనుగ్రహముతో తమ వద్దకు వచ్చి వారికి నమస్కరించుకొనమని మమ్ము సైగ చేసిరి. వారు చేసిన సైగ వెంబడి వారి దివ్య హస్తముల నుండి ఏదియో తెలియరాని శాంతి, ప్రేమ తరంగములుద్భవించి నా మనస్సును, హృదయమును, శరీరమును మరేదో తెలియరాని లోకములకు కొంపోయినట్లు అనుభవమైనది. నేను శ్రీచరణులను భక్తితో స్పృశించి తిని, నా శరీరము తేలిక అయినది. నా కన్నుల నుండి నల్లని తేజస్సు బయటకు వచ్చుట గమనించి తిని. ఆ తరువాత నా శరీరములోని సమస్త అంగముల నుండి నల్లని తేజస్సు బయల్వెడలినది. ఆ తేజస్సు అంతయును వికృతమైన నరాకారమును ధరించినది. ఆ ఆకారము స్వయముగా నన్నే పోలి ఉన్నది. శ్రీపాదుల వారు చిరునవ్వుతో, నీ వలనే ఉన్న ఆ నల్లటి ఆకారము ఎవరో గమనించితివా అని ప్రశ్నించిరి. నేను, స్వామి, ఆ ఆకారము నన్ను పోలి ఉండుటను గమనించి తిని, కానీ ఆ ఆకారము నా శరీరము నుండి ఏల బయల్వెడలినదో నాకు తెలియదు.
ఆ ఆకారము ఎవరో కూడా నాకు తెలియదు అని జవాబిచ్చి తిని. అంతటా శ్రీపాదులిట్లనిరి, నాయన, ఆ ఆకారము నీ పాప శరీరము. అతడు నీ పాపమయ పురుషుడు. ఇంకా నీ శరీరములో మిగిలినది పుణ్యమయ పురుషుడు. ప్రతి మానవ శరీరమునందును పాప పురుషుడును పుణ్యపురుషుడును ఉందురు. పాపపుణ్యముల రెండింటి నుంచి విడుదల లభించినచో ముక్తియే. బ్రాహ్మణ జన్మనెత్తినవాడు నిష్ఠావంతుడై తన పాప శరీరమును దహించుటయేగాక తన పుణ్యబలముతో తక్కిన వారిని ఉద్ధరింపవలెను. బ్రాహ్మణుడు సత్వగుణ ప్రధానుడై ఉండవలెను. వేదశాస్త్ర విహితమైన కర్మలను తక్కిన వారి చేత ఆచరింపచేయుచు తన జీవనోపాధికి అవసరమైన ద్రవ్యమును మాత్రమే వారి నుండి తీసుకొనవలెను. ఆ రకముగా ద్రవ్యమును తీసుకొనున్నప్పుడు వారి పాపమును కూడా అప్రయత్నముగానే తీసుకొంచున్నాడు. ఆ పాపమును తన తపోరూపమైన అగ్నిలో దహించి వేయవలెను. ఆ రకముగా జీవించు బ్రాహ్మణుడు మాత్రమే బ్రాహ్మణ శబ్దమునకు అర్హుడు. అట్లు కాని ఎడల అతడు జాతి మాత్రము చేతనే బ్రాహ్మణుడు కాని బ్రహ్మజ్ఞానవంతుడైన బ్రాహ్మణుడు మాత్రము కాజాలడు. మా మాతామహులైన బాపనార్యుల వంటి వారును, మా పితృదేవులైన అప్పల రాజశర్మ వంటి వారును సద్బ్రాహ్మణులు అనిపించుకొనగలిగిన వారు. మా మాతామహి రాజమాంబయును, మా మాతృదేవి సుమతీ మహారాణియును పరమ పవిత్రులు. అటువంటి వారి స్మరణ మాత్రము చేతనే జీవుల శరీరమునందలి వేల వేల పాపములు తక్షణము పలాయనము చిత్తగించును. ఈ మాటలను పలికి శ్రీపాదుల వారు క్షణకాలము మౌనముద్ర వహించిరి. చేతి వ్రేళ్లతో తమ భ్రూమధ్యమును త్రాకి తమ కుడి హస్తమును చాచిరి. వారి అరిచేయి నుండి ప్రకాశవంతమైన వెలుగు ఉద్భవించెను. తక్షణమే హోమమునకు కావలసిన పవిత్ర వస్తువులు ఉద్భవించెను. కొన్ని మధుర ఫలములు, పుష్పములు కూడా ఉద్భవించెను. తదుపరి కాంచనము, రజతము ఉద్భవించెను. ఆ తదుపరి నవరత్నములు ఉద్భవించెను. అటు తదుపరి దివ్యాగ్ని ఉద్భవించెను. నా శరీరము నుండి వెలువడిన పాపపురుషుడు మహాభయకంపితుడై అరచుచుండెను. శ్రీపాదుల వారు తమ నేత్రముల కదలికలతో పాపపురుషుని దివ్యాగ్ని అందుపడి దగ్ధము కావలసినదని ఆజ్ఞాపించిరి. వాడు అయిష్టముగానే ఆ అగ్ని అందు పడెను. నా శరీరమునందంతటను మంటలుద్భవించెను. నేను, స్వామి, నేను దహింపబడుచున్నాను, రక్షింపుడు, రక్షింపుడు అని అరచుచుంటిని. శ్రీపాదుల వారి దివ్య నేత్రముల నుండి కాంతి తరంగమొకటి నన్ను తాకినది. నా శరీరము శీతలమయ్యను. హోమాగ్ని పాపపురుషుని కాల్చివేసినది. నా శరీరమునందు రకరకములైన విద్యుత్తులు ఉద్భవించినవి. నా కుండలిని జాగృతమగుటను గమనించి తిని. నా నాడీ స్పందన మాగిపోయెను. హృదయ స్పందన మాగిపోయెను. నేను సమాధి స్థితిలోనికి జారుకుంటిని. మధ్యాహ్న సమయం అయినది. ఆనాడు గురువారం. శ్రీపాదుల వారు స్నానమాచరించి భక్తజన పరివేష్టితులై ఉండిరి. భక్తజనులు సమర్పించిన భిక్షాన్నమును శ్రీపాదుల వారు తమ దివ్య హస్తముతో స్పృశించిరి. తమ కమండలము నుండి జలమును భక్తజనులపై ప్రోక్షించిరి. అష్టదిక్కులయందు కొంత అన్నమును బలిగా నుంచిరి. కోటి కోయిలల కమ్మని స్వరముతో నన్ను పేరు పెట్టి పిలిచిరి. అందరినీ భోజనము చేయుడని ఆజ్ఞాపించిరి. నన్ను తమకు సమీపముగా రమ్మని ఆదేశించిరి. క్షణకాలము కనులను మూసుకొని తిరిగి కన్నులను తెరిచి నా వైపు తమ విశాల దృక్కులను సారించిరి. వారి చేతిలో రజత పాత్ర ఒకటి ఆవిర్భవించినది. దాని నిండుగా హల్వా అని పిలువబడు ఉత్తర దేశ వంటకం ఒకటి ఉన్నది. అది శ్రీపాదుల వారికి ఇష్టపాత్రమైన వంటకము. శ్రీపాదుల వారు శంకరభట్టు, నన్ను, నా భక్తులు తమ భక్తి పాశములతో బంధించెదరు.
నేను నిష్కల్మషమైన భక్తి శ్రద్ధలకు మాత్రమే బద్ధుడను. పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ధర్మపత్ని వెంకట సుబ్బమాంబ ఈ వంటకమును నా నిమిత్తమై తయారు చేసి నేను ఆరగించిన తదుపరి మాత్రమే భోజనము చేసేదనని ప్రతిజ్ఞ పూనినది. వారి మనుమరాలు లక్ష్మీవాసవి నా చేతికి రక్షాబంధనము కట్టినది. నా భర్త జాతకమునందు మారక యోగమున్నదని జ్యోతిష్కులు అనుచున్నారు. నీకు నేను రక్షాబంధనము కట్టిన మాట యథార్థమేని నీవు ఈ ప్రసాదమును స్వీకరించి నన్ను సుమంగళిగా ఆశీర్వదించవలసినదని పట్టుపట్టి నిరసన దీక్ష చేపట్టినది. నాకు వేరే గతి ఏమున్నది? చిరంజీవి లక్ష్మీవాసవిని లక్ష్మీ సౌభాగ్యవతిగా ఆశీర్వదించి పుష్పములను గాజులను కుంకుమను ప్రసాదించి తిని మా అమ్మమ్మ వెంకట సుబ్బమాంబ ప్రేమతో తయారు చేసిన హల్వాను నా వెంట తెచ్చి తిని ఈ మధుర ప్రసాదము అనేక జన్మల నుండి సంప్రాప్తమగుచుండిన మహాపాతకములను నిర్మూలించును. నా భక్తుల ఇంట నాకు నివేదన చేయబడిన ప్రసాదమును నేను స్వయముగా సూక్ష్మ కిరణముల ద్వారా స్వీకరించుదును. అయితే శ్రేష్ఠి గారి ఇంట వండినది మహాప్రసాదము కావున నేను స్వయముగా భౌతికముగా స్వీకరించుచుంటిని. నీవును ఈ ప్రసాదమును స్వీకరించవలసినది అనిరి. ఆ ప్రసాదం యొక్క మాధుర్యమును వర్ణించుట ఎవరి తరము? ప్రసాదమునందు కొంత భాగమును పైకి విసిరిరి. అది నభోమండలములో ఎచ్చటికో పోయెను. మరికొంత ప్రసాదమును తమ అరచేతిలో జార విడిచిరి. అప్పుడచటి భూమి బ్రద్దలై ప్రసాదమునకు దారి ఇచ్చెను. ప్రసాదము భూమిలోనికి పోయిన తదుపరి బ్రద్దలైన భూమి మరల యథాస్థితికి వచ్చెను. అచ్చటనున్న ప్రసాదమును తక్కిన భక్తులు కూడా వాంఛించిరి. శ్రీపాదులు ఎవరినీ నిరాశపరచు అవతారము కానే కాదు. ఎందరికి పెట్టినను అది ఇంకనూ అక్షయమగుచుండెను. ఇంతలో పద్మశాలి కుల సంభవుడైన గురుచరణుడను భక్తుడేతంచెను. శ్రీపాదుల వారు వానికి కూడా ప్రసాదము పెట్టిరి. ఆ రజిత పాత్రను కృష్ణానదిలోనికి విసిరివేయిచిరి. తరువాత శ్రీపాదుల వారు పద్మశాలీలు మార్కాండేయ గోత్రము వారే. కారణాంతరమున వారు మాంసభక్షకులైరి. నా సన్నిధిలో కారణము లేని కార్యము జరగనేరదు. గురుచరణ, నీవు ఎన్నో రోజుల నుండి నాకు ప్రసాదమును నైవేద్యముగా పెట్టుచు శ్రీగురు చరణములే సర్వదా శరణు శరణు అనుచు పవిత్ర జీవనమును గడుపుచున్నావు. ఈనాడు శ్రీగురు కరకమలముల నుండి మహాప్రసాదమును పొందగలిగితివి. శంకర భట్టునకు గురుతత్వమును నీకు తెలిసినంత విశదపరచుము. మేము మధ్యాహ్న సమయమున యోగనిద్రలో నుండి మానస సంచారము చేసదము. మమ్ములను ఎవ్వరునూ దర్శింపరాదు, మా విశ్రాంతికి భంగము రానివ్వరాదు అని సెలవిచ్చిరి. నేను శ్రీగురుచరణుడనడి మహాభక్తుని కలియుట నిజముగా శ్రీగురుని సంకల్పమే. శ్రీగురుచరణుడు యోగ మార్గములో పరిణతి చెందినవాడు. శ్రీపాదుల వారి తత్వమును నాకు తెలియజేసి ధన్యుల నొనర్పుడు అని నేను వారిని ప్రార్థించి తిని. అంతటా గురుచరణుడు అనంతకోటి బ్రహ్మాండముల సృష్టి స్థితి లయములనొందించు మహాసంకల్పమేదైతే ఉన్నదో అట్టి నిరాకార నిర్గుణ తత్వమే సాకార సగుణ స్వరూపమై పూర్వయుగమునందు శ్రీ దత్తాత్రేయుడిగా అవతరించి ప్రస్తుతము ఈ యుగమున ఈ కాలమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. ఈ అవతారము నరాకారముగా తోచు నిరాకారము, సగుణముగా తోచు నిర్గుణము, ఒక దేవతా స్వరూపముగా తోచు సర్వదేవతా స్వరూపము, అన్ని యోగ మార్గములకును గమ్యము. సృష్ట్యాది నుండి మహర్షులు తమ తమ సాధనా విశేషముల వలన సాక్షాత్కారమును పొందిన దేవతా స్వరూపములన్నీ శ్రీపాదుల వారి యొక్క దివ్య స్వరూపములే. పూర్వకాలమందు మహర్షులకు అనేక దివ్యశక్తులుండెడివి. వశిష్ఠుడు
హవ్యయుక్తముగా యజ్ఞములను చేయువాడు. హవ్యమక్కర లేకుండగా యజ్ఞమును చేయు విధానమును విశ్వామిత్రుడు, జమదగ్ని అనువారు అనుసరించడివారు. ఏదేని ఒక కర్మమును చేయుటకు గాని చేయకుండుటకు గాని వేరు విధముగా చేయుటకు గాని ఆ కర్మ యొక్క రహస్యమును ఆ మంత్ర రహస్యమును తెలిసిన వాడే సమర్థుడు. శ్రీపాదుల వారు సర్వసమర్థులు. అయితే కర్మ రహస్యమును ఎరిగిన వారు గనుక ఆయా వ్యక్తుల ఎడల వారు ప్రవర్తించు విధానములో వ్యత్యాసములు కనిపించును. అన్ని శక్తులలోనూ ప్రేమశక్తి సర్వశ్రేష్టమైనది. దానికున్న శక్తి అనంతమైనది. బాపనార్యులు గాని, నరసింహవర్మ గాని, పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గాని విచిత్ర యోగ సంపన్నులు. వారు ముగ్గురికి శ్రీపాదుల వారి ఎడల వాత్సల్య భక్తి మెండు. వారు తమ ప్రేమ శక్తితో ఫలానా కార్యమును సుసంపన్నం చేయమని శ్రీపాదుల ఎదుట మంకుపట్టు పట్టగలరు. శ్రీపాదుల వారు కూడా తలయొంచక తప్పదు. శ్రీపాదుల వారు ప్రతి స్త్రీలోనూ తమ మాతృశ్రీ దర్శింపగల సహజ స్వభావులు. శ్రీపాదుల వారు ప్రతి స్త్రీలోనూ తమ మాతృశ్రీని దర్శింపగల సహజ స్వభావులు. సహజ వాత్సల్యముతో ఎవరైనను శ్రీపాదుని దివ్య శిశువుగా భావించి ఆరాధించెదరో శ్రీపాదుల వారు కూడా వారి ఇండ్లలో శిశువుగానే ప్రవర్తించెదరు. ఇది ఏ మహామాయ. యోగులు జ్ఞానులు పదే పదే వల్లించి చెప్పెడి దిక్కున నిరాకార పరబ్రహ్మ దివ్య శిశువుగా పీఠికాపురములో దివ్య లీలలు చూపుటకు తర్కము కందని విషయము. వేదశాస్త్రముల అధ్యయనము ద్వారాను, యోగ మార్గము ద్వారాను, జ్ఞాన మార్గము ద్వారాను దైవము లభించుననేటి అభిప్రాయముతో సాధన చేయువారికి ఆ దైవము ఆయా మార్గముల ద్వారా మాత్రమే లభించును. దైవానుభవమును శాస్త్రముల ద్వారా ప్రమాణీకరింపవచ్చును. ఒక్కొక్కప్పుడు శాస్త్రములకు అతీత మార్గమున కూడా దైవానుభవములు కలుగవచ్చును. దైవము సర్వతంత్ర స్వతంత్రుడు. శ్రీపాదుల వారి లీలలు అతర్క్యములు, అశ్రుతపూర్వములు అని వివరించిరి. అంతటా నేను అయ్యా మీకు శ్రీపాదుల వారి దర్శనము ప్రప్రథమున ఏ విధమున లభించెను? ఆ కథా ప్రసంగము చేసి నన్ను తరింపజేయుడు అని శ్రీగురుచరణుని కోరితిని. అంతటా గురుచరణుడు, బ్రాహ్మణోత్తమ, మీరెంతయో ధన్యులు. శ్రీపాదుల వారి సమక్షమున వారి దివ్య లీలలను మీకు తెలియజేయు భాగ్యము నాకు కలుగుట కేవలము నా పూర్వజన్మ సుకృత విశేషము వలననే. మీరు శ్రీగురుని అవ్యాజ కరుణా కటాక్షము అని పలికి తనకు శ్రీపాదుల వారి దర్శనము కలిగిన విధానమును సంగ్రహముగా వివరించిరి. నేను దైవభక్తి గల కుటుంబంలోనే జన్మించి తిని. చిన్నతనము నుండి నేను మా కులదైవమైన దత్తప్రభువుని కొలుచుచుంటిని. కుటుంబమునందు ఆర్థిక చింతలు మెండుగా నుండెడివి. దత్తప్రభువుల వారిని ఎంత వేడుకొన్నను నా కష్టములు తీరలేదు సరికదా, మిక్కుటము కాజొచ్చెను. కొంతమంది పెద్దలు, నీకు దత్తప్రభుని అనుగ్రహము లేదు, నీవు కులదైవముగా వేరొక దైవమును ఎంచుకొని పూజించుకొనిన నీ కష్టములు తీరవచ్చును అని సలహా ఇచ్చిరి. నేను కూడా ఏ దైవమును కులదైవముగా ఎంచుకొన్న నా కష్టములు కడతీరునా అని తలంచుచూ నిద్రపోయి తిని. కలలో భయంకరాకారుడైన కసాయి వాణిని చూచి తిని. అతడు మిక్కిలి ప్రేమతో మేకల మందను పెంచుచుండెను. ప్రతిరోజును కొన్ని మేకలను తన కసాయి కత్తికి బలిచేయుచుండెను. అతని చేతిలోని కత్తి నన్ను భయభ్రాంతుని చేయుచుండెను. అతడు మేఘ గంభీర స్వరమున, నేను దత్తుడును, నీవు ఏ దేవీ దేవతలను ఆరాధనము చేసినను ఆ స్వరూపములన్నీయూ నేనే. నీవు ఆరాధించు దైవము
యొక్క నామరూపములను మార్చినంత మాత్రమున నేను మారడి వాడను కాను. నేను నిన్ను వదులు వాడను అంతకంటేనూ కాను. నీవు నా వాడవు. నా నీడ నన్ను విడిచి ఎట్లుండగలదు? సమస్త దేవీ దేవతల సంకల్పములను, సమస్త మానవకోటి సంకల్పములను నడిపించు మహాసంకల్పమును నేనే. భగవదావతారములన్నీయును ఏ బ్రహ్మ స్వరూపము నుండి వెలువడును ఆ బ్రహ్మమును నేనే. పులి నోట చిక్కిన జంతువు తప్పించుకొనగలుగునేమో గాని నా చేత చిక్కిన నీవు తప్పించుకొనలేవు. దత్తభక్తులు సింహకి సోరముల వలె నుండవలెను, కానీ పిరికి పందలు కాకూడదు. నేను సింహమి వంటి వాడను. సింహ కిశోరములకు సింహము వద్ద భయం ఉండజాలదు. అవి తమ తల్లిని తమ ఆటపాటలతో మురిపించును. ఈ కత్తితో నేను నిన్ను చంపుట ఖాయము. ముల్లోకములందును నిన్ను రక్షింపగలుగు వారు ఎవ్వరునూ లేరు అని పలికెను. నేను భయభ్రాంతుడనై వెర్రి కేకలు వేయసాగితిని. ఇంతలో కల చెదిరినది. ఇంటిలోని వారి విషయమేమిటని అడిగిరి. నేను నా స్వప్న వృత్తాంతము వారికి తెలిపితిని. ఏ జన్మలో చేసుకున్న కర్మఫలమో ఈనాడు ఈ దరిద్రావస్థను అనుభవించుచుంటినని వాపోయి తిని. మా ఆర్థిక బాధలు మరింత మెండాయను. నేను చనిపోయినను బాగుండునని భావించి తిని. తెల్లవారగానే మా ఇంటి ముంగిట ఒక హరిదాసు ప్రత్యక్షమాయెను. అతని చేతుల్లో చిరతలుండెను. అతడు హరినామమును గానము చేయుచుండెను. నెత్తిమీద బియ్యమును పోసుకొని పాత్ర ఒకటుండెను. ఇతడొక వింత హరిదాసు. ఆ పాత్ర అందాతడు ఒక చిన్న మేడి చెట్టు మొక్కను కలిగియుండెను. హరిదాసు ఇంటి ముంగిట నిలిచినప్పుడు బియ్యము వేయకపోవుట అశుభ సూచకమందురు. అందుచేత ఇంటిలో బియ్యము ఏవైనా ఉన్నవేమో అని వెదికి కనిపించిన గుప్పెడి నూకలను హరిదాసుకిచ్చి తిని. హరిదాసు ఆ గుప్పెడి నూకలను స్వీకరించి, అయ్యా, నిన్న రాత్రి ఒక కసాయివాడు గురుచరణుడనిడి దత్తభక్తుని హత్య చేసినాడు. చిత్రమేమనగా ఆ మనిషి ప్రాణములు శరీరము నుండి విడివడి ఈ మేడి మొక్క యందు నిలిచినవి. ఔదుంబర వృక్ష మూలమున దత్తాత్రేయుల వారుందురని ప్రమాణము. ఈ మొక్క సామాన్యమైనది కాదు. గోదావరి మండలమున శ్రీ పీఠికాపురమున మహాక్షేత్రము కలదు. అచ్చట స్వయంభూదత్తుడు శ్రీపాద శ్రీ వల్లభులనిటి మారువేషమున తిరుగుచుండునని ప్రతీతి. శ్రీవల్లభుల వారి మాతామహ గృహమున నుండు ఔదుంబర వృక్షము యొక్క సంతతి ఈ మొక్క మీ ఇంట నాటి సర్వశుభములను పొందుము అని పలుకగా నాకు తల తిరిగిపోయినట్లయినది. అంతట నేను హరిదాసుతో, అయ్యా, గురుచరణుడనిడి వాడను నేనే. నేను హత్యకు గురి కాలేదు. నేను దత్తభక్తుడినే. నేను స్వప్నమున కసాయివాణిని చూచి తిని. అతడు తన కత్తితో నన్ను సంహరించెదనని చెప్పినాడు. ఏ మానవుడైనా విగతజీవుడైనప్పుడు అతని శవము సంప్రాప్తము కానప్పుడు మేడికర్రలను పేర్చి శవముగా భావించి ఉత్తర క్రియలను చేయుట విని ఉన్నాను. అంతేకాని ఒక మనిషి ప్రాణములను ఔదుంబర వృక్షంలోనికి ఆకర్షించి అదే సమయములో అదే మనిషి యందు ప్రాణములను నిల్పుట ఎచ్చటును వినలేదు, కనలేదు అంటిని. ఔదుంబర వృక్ష మహిమ. అంతటా హరిదాసు బిగ్గరగా నవ్వి, నీవు చెప్పునది నిజమే, కాదనను. ఈ సృష్టి యొక్క మర్మమంతయును ఆదిగురుడైన దత్తప్రభువునకు మాత్రమే అవగతము. ఉత్తర క్షణములో వారు ఏమి చేయ సంకల్పించదరో సప్తర్షులు కూడాను గ్రహింపజాలరు. అట్టిది నీవెంత, నేనెంత. మనుష్యుడు ఈ శారీరకముగా మరణించిననే మరణమనుకుంటున్నావు. జాతకునికి మారకదశ సంప్రాప్తమైనప్పుడు సద్గురువు తన శిష్యుని ఘోరమైన మానసిక క్షోభకు, ఘోరమైన అవమానములకు, భరించశక్యము కాని కష్ట నష్టములకు గురిచేసి కర్మక్షయమునరించి పునర్జన్మను ప్రసాదింపవచ్చును.
అవతార పురుషుడు తన ఆశ్రితుని స్వల్పమైన వ్యధకు గురి చేసి పునర్జన్మనీయవచ్చును. అయితే దత్తాత్రేయుల వారు తమ ఆశ్రితుల ప్రాణశక్తిని తాము సదా నివసించని ఔదుంబర వృక్షమునకు ఆకర్షించి ఔదుంబర వృక్షము నుండి వెలువడు ప్రాణశక్తి ద్వారా ఆశ్రితుని శరీరమును రక్షించెదరు. అల్పజ్ఞుడైన ఆశ్రితుడు తన శరీరమునందలి ప్రాణశక్తి ద్వారా తాను జీవించుచున్నానని అనుకొనును. అయితే యథార్థమేమనగా ఆ ప్రాణశక్తి ఔదుంబరము నుండి వెలువడి భక్తుని యొక్క శారీర వ్యాపారములను నిర్విఘ్నముగా నిర్వర్తింపచేయుచున్నది. మారక దశ తొలగిన తక్షణము ఔదుంబరము నుండి వెలువడు ప్రాణశక్తి మరలా భక్తుని యందు సుప్రతిష్టమై మరికొంతకాలము ఆ భక్తుడు జీవించును. ఔదుంబరము నుండి ఎంతటి ప్రాణశక్తి వెలువడినను అది పరిపూర్ణముగానే ఉండును. దానికి కారణము శ్రీ దత్తాత్రేయుల వారు ప్రతి ఔదుంబర వృక్ష మూలమున సూక్ష్మరూపముగా సుప్రతిష్ఠితులై ఉండుటయే అని విశదపరచెను. నాకు హరిదాసు చెప్పునదంతయును ఆశ్చర్యముగా నుండెను. కృష్ణదాసు అను పేరు కలిగిన ఆ హరిదాసు తన దారి వెంట వెడలిపోయెను. నేను ఆ ఔదుంబరమును మహాప్రేమతో భక్తితో మా ఇంటి పెరటి యందు పెంచసాగితిని. కొలది దినములు మామూలుగానే గడిచిపోయెను. మా దూరపు బంధువు ఒకడు పట్టుబట్టల వ్యాపారము చేయువాడు. అతడు వృద్ధుడైపోయెను. అతనికి పిల్లలు లేరు. నా యందు అతనికి అవ్యాజమైన ప్రేమ కలిగెను. అతడు మా ఇంటనే నివసింప మొదలెడెను. నాకు కొంత ధనమొసంగి పట్టుబట్టల వ్యాపారము చేయమని సలహానిచ్చెను. అతడు కూడా మా ఇంటనున్న ఔదుంబరమునకు ప్రదక్షిణలు చేయుట, మహాభక్తితో దత్తప్రభుని ఆరాధించుట చేయ మొదలెడెను. మా ఇంట ఏమి ఇబ్బందులు తలెత్తినను ఔదుంబరమునకు ప్రదక్షిణ చేసి ఆ వృక్షరాజమునకి మా బాధలు చెప్పుకొనేటి వారము. మా ఆవేదన దత్తప్రభువునకు చేరెడిది. మా బాధలు ఊహించని విధముగా తీరడివి. దత్తాత్రేయుల వారికిని మాకును మధ్య స్నేహవారధిగా ఔదుంబరముండెడిది. అయ్యో, దత్తభక్తులకు ఔదుంబర వృక్ష సేవనము అత్యంత ముఖ్యమైన విధి. ఔదుంబరము గృహమునందున్న దత్తాత్రేయుల వారు సాక్షాత్తు మన ఇంట ఉన్నట్లే. ఔదుంబరము యొక్క మహిమను ఎంత వర్ణించినను అది తక్కువే అగును. పాపకర్మల ఫలితముగా ముళ్ళ చెట్టుగా జన్మించుట. నేను నా వ్యాపార నిమిత్తము ఓడ్రదేశమునకు పోవుచు నా అదృష్టవశమున పీఠికాపురమునకు చేరి శ్రీ బాపనార్యుల ఇల్లు కనుగొంటిని. అప్పుడు శ్రీపాదుల వారు బాపనార్యులతో కలిసి పెరటియందుండిరి. వారి పెరట్లో ముళ్ళ చెట్టు ఒకటున్నది. శ్రీపాదుల వారు దానికి శ్రద్ధగా నీరు పోయిచుండిరి. బాపనార్యులు శ్రీపాదుల వారిని, బంగారు కన్నా నీకు ఇంత ప్రీతిపాత్రమైన ఈ ముళ్ళ చెట్టు సోమలతయో లేక సంజీవిని మొక్కయో అనున్నట్లు అంత మిక్కిలి శ్రద్ధ వహించుట యుక్తము. నీవు శ్రద్ధ వహించినను వహింపకున్నను అది పెరుగుట మానదు అనిరి. అంతటా శ్రీపాదుల వారు, తాత, పూర్వజన్మమున మన వీధిలోనే స్వయంభూదత్తుడే బాపన్నావధాన్లు గారి మనవుడుగా అవతరించినట. ఎంతటి విడ్డూరము, ఎంతటి దైవద్రోహము అని పరిహాసము చేసిన విశ్వావధాన్లు తాతయే ఈ ముండ్ల చెట్టు. అమ్మయ్యను, నేనును, అన్నలును, శ్రీ విద్యాధరి, రాధ, సురేఖలను, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఇంటను, నరసింహవర్మ గారి ఇంటను భోజనము చేయు సందర్భమున మల్లాదివారును, గండికోట వారును బొత్తిగా అనాచారవంతులు, ధర్మభ్రష్టులు, ఈ రెండు కుటుంబముల వారిని బ్రాహ్మణ సమాజం నుండి వెలివేయవలెనని బ్రాహ్మణ పరిషత్తులో వివాదము రేపిన విశ్వావధాన్లు తాతయ్యే ఈ ముండ్ల చెట్టు. శ్రీపాదుడే దత్తాత్రేయుడా? దీనికి ప్రమాణమేది? శాస్త్రముల్లో ఉన్నదా, వేదముల్లో ఉన్నదా అని కుతర్కములాడిన విశ్వావధాన్ల తాతయ్యే ఈ ముండ్ల చెట్టు. సర్వమంగళ స్వరూపిణి అయిన నా మాతృదేవి
సుమతీ మహారాణిని తమ పుట్టింటి ఆడబిడ్డగా భావించి భోజనము పెట్టి నూతన వస్త్రములతో సత్కరించి తమ జన్మ ధన్యమైనదని భావించే వెంకటప్పయ్య శ్రేష్ఠి తాతను, నరసింహవర్మ తాతను అనునిత్యము దుమ్మెత్తి పోసిన విశ్వావధానులు తాతయ్యే ఈ ముండ్ల చెట్టు. మరణానంతరము ఉత్తర క్రియల లోపము వలన మహాపాప భారమున తన స్వభావమునకు తగినట్లుగా ముండ్ల చెట్టుగా జన్మించిన ఈ విశ్వావధానులు తాతను చూచి జాలిపడి కాస్త జలతర్పణము చేయుచున్నాను అని తెలిపిరి. కొలదిసేపటిలో పెరటిలో నుండి వీధిలోనికి వచ్చిరి. శ్రీపాద శ్రీవల్లభుల ముగ్ధ మనోహర రూపమును చూడగానే నాకు ఆనందాతిరేకముతో ఎక్కిళ్ళు వచ్చినవి. కన్నుల వెంట ఆనంద బాష్పములు వెల్లువలు కాసాగెను. నేను శ్రీపాదుల వారి దివ్య పాద పద్మములపై వ్రాలిపోయి తిని. శ్రీపాదుల వారు నన్ను ప్రేమతో వెన్నుతట్టి, నాయనా లే లే, ఏమిటి ఈ పిచ్చి పనులు? చచ్చి తిరిగి పునర్జన్మనెత్తి నా వద్దకు వచ్చితివా అనిరి. నేను పట్టుబట్టల వ్యాపారము చేయువాడనని గ్రహించి బాపనార్యుల వారు నాతో, ఓయి మా బంగారు బుడతడికి తగిన పుట్టములేమైనా కలవా అని ప్రశ్నించిరి. నేను శ్రీపాదుల వారికి యోగ్యమైన పట్టు పుట్టములనిచ్చి తిని. గురుచరణ, నీకొక వింత చూపెదను రమ్మని వారు నన్ను లోనికి తీసుకొని పోయిరి. బాపనార్యుల వారు కూడా శ్రీపాదుల వెంట నుండిరి. శ్రీపాదుల వారు మమ్మలను ముండ్ల చెట్టు వద్దకు తీసుకొని పోయి, విస్సన్న తాత, నీ సంతానము శ్రద్ధారహితముగా చేసిన శ్రాద్ధ కర్మల వలనను బాపనార్యుల వంటి మహాపురుషులను అకారణముగా నిందించుట వలనను నీకిట్టిది నీచమైన జన్మ కలిగినది. ఈ గురుచరణుడనేటి వాడు నీకు పూర్వజన్మమున పుత్రుడు. వీని చేత నీకు శ్రాద్ధ కర్మను ఆచరింపచేసెదను. నీకు సమ్మతమేనా అని అడిగెను. మేము తెల్లబోయి చూచుచుంటిమి. ఆ ముండ్ల చెట్టును ఆచ్ఛాదించియుండి వాయురూపమున ప్రేతాత్మగా నుండిన విశ్వావధానులు అంతకంటెను మహద్భాగ్యము కలదా అని స్పష్టముగా చెప్పెను. శ్రీపాదుల వారు నా చేత ఆ ముండ్ల చెట్టును సమూలముగా పీకివేయించిరి. తన చేతిలోనికి రావి పుల్లను మేడి పుల్లను తీసుకొని అగ్నిని సృష్టించమనిరి. ఆ రెండింటి ఘర్షణ వలనను అగ్ని జనించినది. నేను ఆ ముండ్ల చెట్టును దగ్ధము చేసి తిని. శ్రీపాదుల వారు నన్ను స్నానము చేయమని ఆదేశించిరి. స్నానానంతరము శ్రీపాదుల వారు నాకు విభూతినిచ్చి ధారణ కావించుమని చెప్పి, శివుడు కాటిలోని బూదిని వంటికి అలుముకొనునని లోకులు అనుకుందురు. మహాపురుషులు, సిద్ధపురుషులు, మహాయోగులు, మహాభక్తులు కాలధర్మమును చెందినప్పుడు దహనము చేసిన బూదిని శివుడు తన వంటిపై ధరించును. తన శరీరమును ఆవరించియున్న తేజోవలయములో వారు ఐక్యస్థితిలో నుందురు. కోతి, పాము, ఆవు వంటి జంతువులు పొరపాటున మనచే హతమైనప్పుడు తప్పకుండా వాటికి ఉత్తర క్రియలు చేయవలెను. వాటికి శ్రద్ధాపూర్వకముగా దహనము చేసి అన్నార్తులకు భోజనము పెట్టిన చాలును. మంత్రపూర్వకముగా చేయవలసిన విధి ఏదిన్నీ లేదు. ఏదో ఒక జన్మలో మనకి ఏ కొద్దిపాటి రుణానుబంధమో కలిగి ఉన్న ఆ జీవులు ఏదో ఒక పొరపాటు వలన మనచే మరణించును. వాటిని శ్రద్ధాపూర్వకముగా దహనము చేయుట వలన మనకు కర్మశేషము నశించును. వాటికి సద్గతి కలుగును. పూర్వయుగమున ఒకసారి కరువు కాటకములతో లోకము తల్లడిల్లుచుండెను. గోగణాభివృద్ధియుండిననే కానీ గోఘృతము వంటి పవిత్ర పదార్థములు ఉత్పత్తి కానీరవు. యజ్ఞ యాగాదులు లేకపోయిన ఎడల దేవతలకును మానవులకును విశ్వనియంత చేత ఏర్పరచబడిన పరస్పర సహకారము అనునది నిరర్ధకమైపోయి ధర్మగ్లాని కలుగును.
మానవులకు ఆహార సమృద్ధి లేనిచో జీవింపజాలరు. అందువలన గౌతమ మహర్షి తన ఆశ్రమమునందు తన తపోబలముతో పంటలను పండించుచుండెను. గౌతమ మహర్షికి కారణాంతరమున సంప్రాప్తించిన మాయాగోహత్య పాతక నివారణార్థము వారిచే గోదావరి అవతరణము గావించబడినది. కావున గౌతమ మహర్షికి లోకమెంతయో రుణపడి ఉన్నది. గౌతమ మహర్షి భార్య అయిన అహల్య మహాపతివ్రత. ఈ విశ్వావధానులు గౌతమ గోత్రమున జన్మించినవాడు. గౌతమ మహర్షికిని విశ్వావధానులకును ఉన్న సంబంధము కేవలము ఆ గోత్రమునందు జన్మించుటయే. ఇది అత్యంత స్వల్పమైన రుణానుబంధమే అయినను త్రేతాయుగములో ఇదే పీఠికాపురములో సవిత్రకాటక చయనములో గౌతమ మహర్షి కూడా పాల్గొని ఉన్న కారణమునను విశ్వావధానులు అదృష్టవశమున పీఠికాపురమున జన్మించటే కాక అత్యంత దుర్లభమైన నా దర్శనమును కూడా పొందియున్న కారణము చేతను అయోగ్యునకు కూడా అవ్యాజ కరుణతో సద్గతిని ఈ దత్తుడు ప్రసాదించగలడనటి లోకమునకు వ్యక్తము కావలసిన తరుణము వచ్చుట చేతను ఈ సంఘటన జరిగినది. రుణానుబంధము లేనిదే సునకము కూడా నీ దగ్గరకు రాజాలదు. కావున ఎవరైనా నీ సహాయార్థమై వచ్చినచో వీలు కలిగిన సహాయము చేయుము. వీలు లేకపోయినా శాంతవచనములతో నీ అసమర్థతను తెలుపుము. అంతేకాని నిర్దాక్షిణ్యమును చూపరాదు. ఆ విధముగా నిర్దాక్షిణ్యమును చూపుదవేని సర్వభూతాంతర్వర్తినైనా నేను కూడా నీ ఎడల నిర్దాక్షిణ్యముగా నుందురు. నీవెంత సత్యమో ఈ లోకమెంత సత్యమో ఈ సర్వసృష్టిను ఎంతటి సత్యమో ఈ సమస్తమునకును నేనే మూల కారణమనడిది కూడా అంతే సత్యము. నేను అన్ని సత్యములకును సత్యమైన పరమసత్యమును. వేదమునందు కూడా సత్య జ్ఞానమనంతం బ్రహ్మ అని చెప్పబడినది అని విషయములను సవివరముగా తెలిపిరి. నేను నిశ్చేష్టితుడనై చూచుచుంటిని. పాపనారీల చెక్కిళ్లపై ఆనందాశ్రువులు రాలుచుండెను. శ్రీపాదుల వారు తాతగారి చెక్కిళ్లపై జాలువారు అశ్రువులను తమ చిట్టి చేతులతో తుడుచుచు, తాత, ఈ మధ్య నీవు సదా నా ధ్యానములోనే ఉంటున్నావు. నీ జన్మ ధన్యము. అచ్చముగా నీ రూపములోనే నృసింహ సరస్వతి అవతారము ధరించెదను. ఇది సత్యము అని చెప్పి బాపనార్యుల వారి చేతిలో చేయి వైచిరి. అంతటా బాపనార్యులు, శ్రీపాద, ఎన్నియో రోజుల నుండి ఒక సందేహము నా మనస్సుననున్నది, అడగమందువా అని సందేహమును వెళ్ళబుచ్చిరి. తక్షణమే శ్రీపాదులు చిరునవ్వు నవ్వుతూ, తాత, నీ అంతటి వాడికి సందేహమా? 10 సంవత్సరముల బుడతడినైన నేను తీర్చుటయా అయినను ప్రయత్నించెదను, అడుగుము అనెను. సృష్టి స్థితి లయములను బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కదా చేయునది. శ్రీపాదుడు అవును అనెను. వారి యొక్క శక్తి స్వరూపములే కదా సరస్వతి, లక్ష్మీ, పార్వతులు. శ్రీపాదుడు అవును అనెను. ఈ త్రిమూర్తులను, వారి యొక్క త్రిశక్తులను ఆదిపరాశక్తియే కదా సృష్టించినది. మరల శ్రీపాదుడు అవును అనెను. అయినా ఎడల నీవు ఎవరు అని బాపనార్యులు శ్రీపాదుల వారిని ప్రశ్నించిరి. శ్రీపాదుడు సర్వదేవతా స్వరూపుడు. అన్నింటికీ మూలము శ్రీపాదుడు. తాతగారి నోటి వెంట ఈ ప్రశ్నల పరంపర రాగానే శ్రీపాదుల వారు ముగ్ధ మనోహరముగా నవ్వి, తాత, ఇప్పుడే మీ కండ్ల ఎదురుగానే ముండ్ల చెట్టునకు సద్గతిని కలిగించితిని. నేను చేయు పనులకు శాస్త్ర ప్రమాణము ఉన్నదా అనేది విచికిత్స అనవసరము. నేను అన్ని యోగ భూమికలందునూ ఉన్నాను. నన్ను ఆయా భూమికలలో యోగి అయిన వాడు తప్పక కలుసుకోగలడు. సృష్టి అనున్నది మాయ కాదు. దీనిని సృష్టి అని భావించుట మాయ. సృష్టి అంతటను ఒకే భగవత్ చైతన్యమున్నది. అయితే అది వివిధ రకాల స్థితులలో, అవస్థలలో పరిణామమునకు వశీభూతమై ఉన్నది. ఈ పరిణామ క్రమమునకు కాలము ఆధారమై ఉన్నది. కాలము గురించిన జ్ఞానము కలుగుచున్నది కనుక పరిణామ క్రమమనున్నది అనుభవమున ఉన్నది.
ఈ కాలమనున్నది సూర్యచంద్రాది ఖగోళముల వలన మనకు కలుగుచున్నది. త్రికాల జ్ఞానము, అవస్థాస్త్ర జ్ఞానము ఏకకాలమునని అనుభవములో గలవారు అత్రి మహర్షి. ఈ సృష్టి యందు అనసూయాతత్వమును అనుభవములో కలిగిన మహా ఇల్లాలు అనసూయామాత. నాకు సృష్టి స్థితి లయములు, స్థూల సూక్ష్మ కారణ శరీరములు, భూత భవిష్యత్ వర్తమానములు మొదలైనవి సమస్తమును ఏకకాలములోనే అనుభవమున కలవు. కావున నాది నిత్య వర్తమానము, జరిగినది, జరుగుచున్నది, జరగబోవున్నది అంతయును ఏకకాలముననే అనుభవము. అట్టి స్థితి యందు త్రిమూర్తులను త్రిశక్తులను నాయందే ఉండుటలో ఆశ్చర్యపడవలసినది లేదు. త్రిమూర్తులను త్రిశక్తులను సృష్టికి పూర్వము ఆది పరాశక్తి యందే ఉన్నారనేది మాట యథార్థమే. నేనును ఆది పరాశక్తిను అభిన్న స్వరూపములు. అయితే ఇచ్చట సూక్ష్మాంశమొకటి కలదు. సమస్త సృష్టిను మాతృగర్భము నుండి వెలువడవలనది మహాసంకల్పమొకటి ఉండుటచే ఆద్య పరాశక్తి రూపము వెలువరింపబడినది. అది బ్రహ్మయోని స్వరూపము. దాని నుండియే త్రిమూర్తులను త్రిశక్తులను ఆవిర్భవించినవి. అయితే ఆ ఆద్య పరాశక్తికి సృష్టించవలనను సంకల్పము కానీ, సృష్టి రచన ఈ విధముగా ఉండవలెననేది సంకల్పము కానీ ఏ విధముగా కలుగవలెను? దాని ప్రబోధన శక్తియే నేను, అనగా మహాసంకల్ప స్వరూపము. ఆ మహాసంకల్పమును అనుసరించియే ఆద్య పరాశక్తి ఆవిర్భావము, త్రిమూర్తుల మరియు త్రిశక్తుల ఆవిర్భావము. ఆ మహాసంకల్ప స్వరూపమే పరమగురు స్వరూపము. ఇది అత్యంత రహస్యమైన విషయము. ఆ మహాసంకల్ప స్వరూపమునకు సంకల్పము కలిగిన వెంటనే సిద్ధించును. సంకల్పము కలుగుట, అది సిద్ధించుట ఏకకాలములోనే జరుగును. అన్ని శక్తులను అరికట్టగలిగేది మూలశక్తిని నేనే. సృష్టి యందు మాతా శిశు సంబంధము, పితాపుత్ర సంబంధము, భార్యాభర్త సంబంధము, అన్నా చెల్లెల సంబంధము అనివార్యమైనవి. ఈ పవిత్ర సంబంధములను ఆదర్శముగా నిరూపించుటకే దేవీ దేవతా స్వరూపములు ఉద్భవించినవే. జీవుడు మాయలో నుండెడి శక్తి. నేను మాయకు అతీతమైన మహాశక్తిని. మాయాశక్తియును మహాశక్తియును యోగశక్తి వలన మాత్రమే కలుసుకొనుట జరగగలదు. ఆద్య పరాశక్తిగా గాని మూలతత్తునిగా గాని ఆరాధించినప్పుడు త్రిమూర్తులను త్రిశక్తులను అంతర్లీన స్థితిలో నుండును. దైవ సంబంధములను, వాటి తత్వములను, ఆయా స్థితుల అనుభవములను కేవలము సాధనా సంపత్తి కలిగిన వారికి అవగతమగును. శ్రీపాదులను ఆరాధించు వారి యొక్క సమస్త పాపములు హరింపబడును. మృగము వద్దకు పోయి సంస్కృత వ్యాకరణము బోధించుట నిష్ప్రయోజనము. మృగము సంస్కృత వ్యాకరణము నేర్చుకొనవలెనన్న ఆ నీచ జన్మ నుండి విముక్తమై మానవ జన్మ నుండి తగిన సమర్థత కలిగిన వ్యక్తి నుండి అది నేర్వవలెను. నేను ప్రతి జీవితోడను అంతర్గతముగా సంబంధమును కలిగి ఉండుటచే జీవుల సంస్కారములను మదినములను వారి నుండి స్వీకరించి ప్రతి నిత్యము స్నాన జపాదుల వలన వాటిని దగ్ధము చేసి జీవుల పరిణామమునకు తోడ్పడుచుందును. వాస్తవమునకు నేను పూజ సలపనవసరము లేదు. నన్ను ఆరాధించు వారి అనేక పాప సంస్కారములను నా యందు ఆకర్షించుకుని మన ఇంట కులదైవముగానున్న కాలాగ్ని శమన దత్తుని స్థూల పూజ చేసెదను. ఆ పూజ చేయుట వలన కలిగిన మహాఫలమును నన్ను ఆరాధించు వారికి ధారపోసెదను. కర్మ చేయనిదే ఫలితమిచ్చుటకు వీలు లేదు. కనుక తపశ్చర్యాది మహాపుణ్య కర్మలను నేను ఈ శరీరముతో ఆచరించదను. నేను అనంత చైతన్యంబును కనుక నేనే చేసేది కర్మకు సద్య ఫలితములు కలుగును. కనుక ఆ ఫలితములను వెంటనే వారి వారి యోగ్యతానుసారము కలుగజేసెదను. అందువలననే నాది ఆది గురు స్వరూపము. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులకు బిడ్డ ఏ విధముగా హక్కుదారుడై ఉన్నాడో గురువు యొక్క తపశ్శక్తికి ఆ గురువు యొక్క శిష్యులు కూడా వారసులై ఉన్నారు. భగవద్గీతలో కూడా కర్మ చేయుట అనివార్యమని విషయము తెలియజేయబడినది. నా అవతారమునకు సమాప్తి లేదు.
దత్తుడనైన నేను సులభ సాధ్యుడను. తక్కిన దేవతలు భక్తులు చేసిన తపస్సుతో సంతుష్టులై వరములనిచ్చెదరు. అయితే గురుస్వరూపమైన దత్తుడు తన శిష్యులు వరమును పొందుటకు అడ్డుగా ఉండేది దుష్ట శక్తులను, దురదృష్ట శక్తులను తన తపోశక్తితో పరిహరించి వారిని అనుగ్రహించు పరమ కారుణ్య స్వరూపము తాత. అందువలననే నన్ను స్మృతి మాత్ర ప్రసన్నుడని అందురు. సమస్తములైన గురువుల రూపమున ఉన్నది నేనే. ఇది మహాకరుణతో అవతరించిన పరమగురు స్వరూపము కనుక అవతార పరిసమాప్తి లేదు. నా భక్తుని పిలుపు నాకు చేరిన తక్షణమే నేను జవాబిచ్చెదను. నా భక్తుని నుండి పిలుపు ఎప్పుడు వచ్చునాయని నేను నిరీక్షించుచుందును. నా భక్తుడు నా వైపు ఒక అడుగు వేసినా నేను నా భక్తుని వైపు 100 అడుగులు వేచెదను. నా భక్తులను కంటికి రెప్పవలె కాపాడి అన్ని విపత్తుల నుండి బాధల నుండి కాపాడుట నా సహజమైన నైజము అని బాపనార్యుల వారికి శ్రీపాదుల వారు దివ్యోపదేశములు చేసితిరి. అంతటా నేను ఆ మహాగురువులను మహాప్రభు సోమలత గురించియును సోమయాగము గురించియు నేను కర్ణాకర్ణిగా వింటిని. దయచేసి దాని వివరములను తెలుపవలసినదని అడిగితిని. అంతటా శ్రీపాదుల వారు సోమలతని సంజీవిని మూలిక అని అందురు అని చెప్పి, నీకు దానిని చూడవలనని ఉన్నదా అని అడిగిరి. నేను అవునంటిని. వెంటనే వారి చేతి యందు సంజీవిని మూలిక ప్రత్యక్షమైనది. దానిని నాకు బహుమానముగా నిచ్చిరి. అది వారి దివ్య ప్రసాదముగా ఈనాటికి నా వద్ద పూజామందిరములో భద్రముగా ఉన్నది. శ్రీపాదుల వారు ఈ సంజీవిని వనమూలికలు హిమాలయ పర్వత శ్రేణులలోను, కాశ్మీరులోని మానస సరోవరంలోను, సింధు నది ఉద్గమ స్థానం దగ్గర, మల్లికార్జున ప్రభు నిత్య నివాసమైన శ్రీశైల పర్వతము వద్దను, సహ్యాద్రి, మహేంద్ర దేవగిరి, వింధ్య పర్వత శ్రేణి, బదరి అరణ్య ప్రాంతములందును లభ్యమగుచున్నవి. దీని ప్రభావము వలననే లక్ష్మణుడు మూర్ఛ నుండి కోలుకొనినాడు. దీనిని సేవించుట వలన ఎన్నో రోగముల నుండి విముక్తి లభిస్తుంది. దీని లేపనము వలన ఆకాశగమనము అనేది సిద్ధి కలుగును. కండరములు బలపడుటకును, నేత్రకాంతి పెరుగుటకును, శ్రవణశక్తి పెరుగుటకును ఇది ఎంతో దోహదకారి. దీని ప్రభావము వలన అగ్ని వలన కానీ, జలము వలన కానీ, విషము వలన కానీ ఏ రకమైన భయమును దుఃఖమును కలుగజాలవు. దీని వలన అనమాద్యష్టసిద్ధులు కలుగును. ఈ సంజీవిని మొక్కకు శుక్లపక్షము మొదలుపెట్టినప్పటి నుండి ఒక్కొక్క రోజు ఒక ఆకు చొప్పున జనించుచు పౌర్ణమి కాగానే ఆ కొమ్మకు 15 ఆకులు వచ్చును. కృష్ణపక్షము మొదలు కాగానే ప్రతిరోజు ఒక్కొక్క ఆకు రాలిపోయి అమావాస్య నాటికి అన్ని ఆకులు రాలిపోయి ఎండిపోవును. ఎండిపోయిన ఈ చిన్న కర్రను నీళ్లలో తడిపి రాత్రి గదియందుంచితే దాని నుండి వెలుగు కనిపిస్తూ ఉండును. సహ్యాద్రి పర్వత శ్రేణి, భీమశంకర పర్వతముల దగ్గర క్రూర మృగాలు ఈ సంజీవిని మూలికను కాపలా కాయిచుండును. అర్ధరాత్రి అమావాస్య రోజున దివ్య కాంతితో వెలుగొందే ఈ మూలికను గుర్తుపట్ట కలిగే వీలుండును. నాయన గురుచరణ, ఈ విధముగా 24 రకాలైన దివ్య ఔషధ మొక్కలు ఉన్నవి. ఇవి అన్నీయూ చాలా పవిత్రమైనవి. వీటిని ఆశ్రయించుకొని దేవతాశక్తులు ఉండును. అందుచేత పవిత్రములైన వేద మంత్రములను ఉచ్చరించుచు అత్యంత వినమ్ర భావమున వీటిని త్రవ్వి తీసుకొనవలసినది. ఈ 24 దివ్య ఔషధ మొక్కలు సోమ, మహాసోమ, చంద్రమ, అంశుమాన్, మంజువాన్, రజిత ప్రభు, ధూర్వ, కనియాన్, శ్వేతాన్, కనకప్రభ, ప్రతానవాన్, లాల్వృత్త, కరధీర, అంశవాన్, స్వయంప్రభ, రుద్రాక్ష, గాయత్రి, ఏష్టం, పావత, జగత్, సాకర్, అనిష్టం, రైక్త,
త్రిపద గాయత్రి అని తెలిపిరి. నేను శ్రీపాదుల వారి నుండి సెలవు గైకొని పీఠికాపురము నుండి బయలుదేరి తిని. నేను శంకర భట్టునకు ఈ వృత్తాంతమును వివరించుట పూర్తి కాగానే మహాగురువుల మానస సంచారము పూర్తి అయినట్లుగా వారి దర్శనమునకు రమ్మనమని ఆజ్ఞ అయినది. మేము వారి దర్శనము చేసుకొంటిమి. శ్రీవారి దివ్య హస్తముల నుండి ఫలములను ప్రసాదమును గైకొంటిమి. తదుపరి శ్రీపాదులిట్లనిరి, మీరు ఇరువరును కృష్ణ దాటి ఆవలి ఒడ్డునకు పొండు. మీరు మాంచాల గ్రామమునకు పొండు. మాంచాల గ్రామదేవత మిమ్మల్ని ఆశీర్వదించును. ఆ యమ్మ ఆశీర్వాదము పొందిన తదుపరి తిరిగి కురుంగట్టకు రండు. మీరు ఎచ్చటనున్నను ఎంత దూరములోనున్నను నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ గమనించుచునే ఇందురని గ్రహింపుడు. భవిష్యత్తులో మాంచాల గ్రామము విశ్వవిఖ్యాతమగును. ఒకానొక మహాపురుషుని జీవ సమాధి వలన అది ప్రఖ్యాతమగును. ఆ మహాపురుషుని లీలలు చిత్ర విచిత్రములుగా నుండును. పీఠికాపురము స్థూల దృష్టిలో ఒకటి ఉన్నట్లు సూక్ష్మ దృష్టిలో కూడా పీఠికాపురమున్నది. అది ఏ స్వర్ణ పీఠికాపురము. అది నా స్థూల శరీరమును ఆవరించి ఉండును. తేజోవలయమున సుప్రతిష్టమై ఉన్నది. ఏ యుగములోని వారైనను, ఏ దేశములోని వారైనను, ఏ కాలములోని వారైనను నా కటాక్షమును పొందిన ఎడల వారి చైతన్యము స్వర్ణపీఠికాపురమునందు సుప్రతిష్టమగును. ఇది యోగ దృష్టి కలవారి కెల్లరకును అవగతము కాగలిగిన విషయము. స్వర్ణపీఠికాపురమునందు తమ జీవ చైతన్యమునకు స్థానమును సంపాదించుకోగలిగిన వారందరూ ధన్యులు. వారిని జన్మ జన్మలలోనూ నేను వెన్నంటి కాపాడెదను. నాయన శంకర భట్టు, అనేక వందల సంవత్సరముల తరువాత నా పేరిట మహాసంస్థానం ఏర్పడగలదు. నా మాతామహ గృహమున, నా జన్మస్థలమున ఔదుంబర వృక్ష ఛాయి క్రింద నా పాదుకలు ప్రతిష్ఠింపబడును. నా ముందు అవతారము యొక్క, నా తరువాత అవతారము యొక్క విగ్రహమూర్తులు కూడా ప్రతిష్టము కాగలవు. ఇదిగో దివ్య దృష్టిని నిచ్చుచున్నాను, చూడుడు అని గురుచరుని నన్ను భ్రూమధ్యమున తాకిరి. మేము ఆ సుందర దృశ్యమును చూచి ధన్యులమైతిమి. వారి సంకల్పము అమోఘము, లీలలు విచిత్రములు. మేము బయలుదేరినప్పుడు వారిట్లనిరి, వశిష్ఠుని అంశ కలిగిన వాడు నా సంస్థానమున పూజారిగా వచ్చును. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. అధ్యాయము 20 సంపూర్ణము.